రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చక్కబట్టే ఉద్దేశం ఉంటే కాంగ్రెస్ పార్టీ అలవికాన్ని హామీలు ఇచ్చేది కాదు. అందుకే బీజేపీ ఎన్నికల్లో కాంగ్రెస్ మాదిరిగా అలవికాన్ని హామీలు ఇవ్వలేదు. కాబట్టి జనం కాంగ్రెస్ కి హామీలకు ఆకర్షితులై ఆ పార్టీని గెలిపించారు. ఇప్పుడు సంపద పంచుతాం అంటున్నటువంటి ప్రభుత్వ పెద్దలు ఆ సంపద పంచే మార్గాలు ఏంటో ఈ సభ ద్వారా ప్రజలకు చెప్పాలి. నన్ను నా నియోజకవర్గంలో కాంగ్రెస్ వాళ్ళు అడుగుతున్నారు అధ్యక్ష, ఏం తెచ్చినవని, ఎక్కడికో అక్కడ ఏం తెచ్చినవని అడుగుతున్నారు అధ్యక్ష. ప్రభుత్వం ఏమిచ్చిందని ఏం తీసుకపోలేదు అధ్యక్ష. నేను అభివృద్ధి లేదు, అవమానం మళ్ళీ మీరే ఎత్తారు. నేనేమంటున్నా అధ్యక్ష, ఎస్డిఎఫ్ 1,58,000 కోట్లు గౌరవనీయ ముఖ్యమంత్రి గారు 90 లక్షలు ఇచ్చారు సంవత్సరం లోపల. ఏమిచ్చినట్టు నాకేమిచ్చింది ప్రభుత్వం? నేనేం తీసుకపోలేదు ప్రభుత్వం నుంచి. కొడంగల్కు 1000 కోట్లు కూడా వేయను. భవిష్యత్ తరాలకు ఏం చెప్పాలి నేను? అధ్యక్ష, ఈ రాష్ట్రంలో ఒక ఇల్లు ఉన్నది. ఆ ఇంట్లో 22 ఓట్లున్నాయి, కానీ 5 పదవులు ఉన్నాయి. అధ్యక్ష, ఇంకోటి నల్గొండ జిల్లాలో ఒక ఇల్లున్నది. ఆ ఇంట్లో 11 ఓట్లున్నాయి, 2 ఎమ్మెల్యేలు. బీసీల ఆత్మ గౌరవ భవనాలు వచ్చినాయి. ఎంత నిర్లక్ష్యం అంటే ఇది అసలు అంతే లేదు. మాకు ఎట్లా వచ్చినాయో కాగితాల మీద కార్పొరేషన్లు సృష్టించినంత మాత్రాన మా బతుకులు మారాయి. కాగితాల మీద కార్పొరేషన్లు ఇచ్చడం కాదు, దాన్ని క్షేత్రస్థాయిలో అమలు జరగాలన్నదే నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నా అధ్యక్ష. ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సినటువంటి టీఏ కావచ్చు, డిఏ కానీ, సరెండర్ లీవ్స్ కానీ, అట్లాగే ప్రావిడెంట్ ఫండ్ కానీ, ఏదైతే వాళ్ళకి రావాల్సిన పిఆర్సీ ఏరియర్స్, డిఏ ఏరియర్స్, ఇవన్నీ కూడా ఉన్నాయి. సుమారు రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద నేను పెడితే ఒక్క పోలీస్ డిపార్ట్మెంట్ వారికే ఇచ్చినటువంటి 50% సమాచారంలోనే 352 కోట్ల రూపాయలు వారికి పోలీస్ డిపార్ట్మెంట్ వారికే ఇవ్వాల్సిన అవసరం ఉంది. రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా కుదేలైంది అధ్యక్ష. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఉప్పగూలింది అధ్యక్ష. చిన్న అప్పు పుట్టే పరిస్థితి లేదు గ్రామాల్లో. ఇండ్ల అమ్మకం హైదరాబాద్ లో 47% తగ్గింది. నిరుడు ఫస్ట్ క్వార్టర్ లో 20,835 ఇండ్లు అమ్మితే హైదరాబాద్ లో ఈ ఫస్ట్ క్వార్టర్ లో మనం అమ్మిన ఇండ్లన్నీ 11,114 ఇండ్లు మాత్రమే అమ్మినాం. తెలంగాణ రైజింగ్ అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక స్లోగన్ ఇచ్చారు. మద్యం అమ్మకాల్లో తెలంగాణ రైజింగ్ అధ్యక్ష, డ్రగ్స్ విక్రయాల్లో తెలంగాణ రైజింగ్ అధ్యక్ష, గంజా విక్రయాల్లో తెలంగాణ ఇస్ రైజింగ్ అధ్యక్ష, కొకైన్ విక్రయాల్లో తెలంగాణ ఇస్ రైజింగ్ అధ్యక్ష. గత 10 ఏళ్లలో మద్యం షాపుల సంఖ్య రెట్టింపు అయ్యాయి. పోలీసులు పట్టుకునే క్వాంటిటీ కన్నా ఎక్కువ డ్రగ్స్ మార్కెట్లోకి చేరుతున్నాయి అధ్యక్ష.